30 సెకండ్లు మాత్రం హాయిగా కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస. Seconds. 5, 4, 3, 2, 1. నిదానంగా రెండు చేతులు తీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాం. ఒక 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. నిదానంగా రెండు చేతులు తీస్తూ కళ్ళు తెరుద్దాం. ధ్యానం బాగా చేసాం. ఈ ధ్యానానికి ఈ ధ్యానాన్ని అందించినటువంటి గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒక్కసారి కర్రతాళంతో ధన్యవాదాలు తెలియజేసుకుందాం. బిగ్ క్లాప్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేసుకొని ఆ తర్వాత మన గురువు గారి సందేశాన్ని తీసుకొని ఆ తర్వాత స్వర్ణమాల పత్రి గారి సందేశాన్ని తీసుకుందాం. మరి జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా స్వర్ణమాల పత్రి గారిని వేడుకోండి. అలాగే మహేశ్వర మహాపిరమిడ్ చైర్మన్ శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారిని, అలాగే దామోదర్ రెడ్డి గారిని, రాంబాబు గారిని, శ్రీరామ్ గోపాల్ గారిని, మాధవి గారిని, మరి పరిణీతా పత్రి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుకుంటున్నాం. బిగ్ క్లాప్స్. థ్యాంక్ యూ అండి అందరికీ. ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నటువంటి మన గురువు గారి సందేశాన్ని తీసుకుందాం. మనం ఎవరం చచ్చినా చావం. పుట్టుకకి చావులు చాక్లెట్లు ఇవ్వాలి, చావు కూడా చాక్లెట్లు ఇవ్వాలి, గుర్తుంచుకోండి. చేపలు కొట్టండి. చావు అంటే చావు అని ఎక్కడా లేదు. బయటకు వస్తా ఉంది, దేహం నుంచి బయటకు వస్తా ఉంది. పుట్టుటయు నిజము, పోవుటయు నిజం. ఎందుకంటే మనం ఆత్మ పదార్థం. ప్రపంచం అంతా గగ్గోలు పెడుతుంది, కానీ మనం మటుకు హాయిగా ఉన్నాం.
మనమంతా ఆత్మజ్ఞానులం, యోగులం, ధ్యానులం. We are all gods. ఈ ప్రపంచంలో ఈ సమూహం ఒక కొత్త ఒరవడిని సృష్టించింది, ఒక నూతన పంథాన్ని సూచించింది. ఎక్కడా ఎవరు సంబరాలు చేసుకోకపోతే మనం చేసుకుంటున్నాం. మనం చూపిస్తున్నాం ప్రపంచానికి మనిషి ఎలా జీవించాలో మనం అలా జీవిస్తున్నాం. భగవద్గీతకి అద్దం పట్టిన వాళ్ళం మనం, ఖురాన్కి అద్దం పట్టిన వాళ్ళం మనం, బైబిల్కి అద్దం పట్టిన వాళ్ళం, ఉపనిషత్తుకి అద్దం పట్టిన వాళ్ళం. మనమంతా ధ్యానులం. వీ వాంట్ మెడిటేషన్ ఎవ్రీవేర్, వీ వాంట్ ట్రూత్ ఎవ్రీవేర్, వీ వాంట్ హ్యాపీనెస్ ఎవ్రీవేర్. మొత్తం ఏడాదిని ఓయాసిస్ చేస్తాం, మొత్తం అంతా సస్యశ్యామలం అయిపోతుంది. ఈ కడతాల్లో భూమి మీద స్వర్గం ఉన్నప్పుడు ఇదే స్వర్గం అన్ని చోట్ల ఎందుకు రాదు? మనం మన కోసం పుట్టలేదు, మనం ప్రపంచం కోసం పుట్టాం. ప్రపంచాన్ని బాగు చేసి తీరుతాం. I have achieved whatever I want to achieve. It gives me immense satisfaction. Immense is not the word. నా ఆశయ సాధన నేను ముగించుకున్నాను. ఎప్పుడు కూడా చనిపోయిన వాళ్ళ గురించి మనం ఏడవకూడదు. వాళ్ళు హాయిగా జీవిస్తున్నారని మనం తెలుసుకోవాలి. వాళ్ళు సత్యలోకాల్లో ఉన్నారని తెలుసుకోవాలి. మాయ లేని లోకాల్లో ఉన్నారని తెలుసుకోవాలి. దానికి సంతోషించాలి. మనం పుట్టుకకి సంతోషించాలి, గిట్టుటకు సంతోషించాలి. చావు లేదు. మనం ఎవరం చూశారు కదా, జననము మరణము ఒకటే, రెండు ఈక్వల్గా తీసుకోవాలి. తీసుకునేవాడే పిరమిడ్ మాస్టర్. సో అంత అద్భుతమైన జ్ఞానాన్ని మన జీవితాల్లో మనకు అందించి మరి ఈ రోజున ఈ సంబరాలు చేసుకోగలుగుతున్నాము అంటే ఆ జ్ఞానం ఉండబట్టే, లేకపోతే ఇంకోలా ఉండేది పరిస్థితి. మరి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించినటువంటి గురువు గారికి మరొక్కసారి కరతాళంతో ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మరి ఇప్పుడు స్వర్ణమాల పత్రి గారి సందేశాన్ని తీసుకుందాం. మనందరికీ గురువు, కానీ మేడం గారికి జీవిత భాగస్వామి. మంచి చెడు కష్టం సుఖం అన్నిట్లోనూ భాగం పంచుకొని పిల్లల బాధ్యతని ఇంటి బాధ్యతని తన భుజస్కంధాల మీద వేసుకొని మరి అంత గొప్ప గురువుని మనకి అందించారు. కాబట్టి వాళ్ళ విశ్వవ్యాప్తం అయ్యారు ఆ గురువు అందించిన ఆశయం. మరి ఆ తల్లి కృషి సహనం ఓర్పు ఎంత ఉన్నాయో, ఎన్ని ఓర్చుకుంటే ఆ గురువు మనకి దక్కాడు, ఎంత సర్దుకుంటే ఎన్ని సమర్థించుకుంటే మరి ఆ గురువు మనకి దక్కాడు, ఆ జ్ఞానం మనకి దక్కింది. మరి మేడం గారికి కూడా ఒక్కసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ అందరికీ నమస్కారం. ఇవాళ రోజు చాలా
ఇంపార్టెంట్ మనకి పిఎస్ఎస్ఎంకి. పిఎస్ఎస్ఎం అనే మాట మనం పలుకుతున్నాము. మొదలైంది అంటే ఆయన చేసిన కృషి. నిరంతరం అలుపు లేకుండా తిరిగారు. రెస్ట్ తీసుకునేవారు కాదు. అందరినీ ఆదరించడం, అభిమానించడం, ప్రేమతో పలకరించడం, ఇదే ఆయనకి ఆభరణాలు. ఇంకేమీ అక్కర్లేదు. ప్రతిరోజు ఎంతమంది వస్తారు, వాళ్ళకి ఎలా ధ్యానం పంచాలి, ఏమి నేర్పించాలి, భోజనం పెట్టాలి, ఇదే ఆయన దృష్టిలో ఉండేది ఎప్పుడు. ఒక మనిషికి చాలామంది అడుగుతారు, చెప్తారు కూడా నాతోటి, మీరు కనుక పంపకపోతే పత్రికారు మాకు దక్కేవారు కాదని. అది అబద్ధం. సూర్యుని ఎవరు ఆపలేరు. ఆయన సూర్యుడు లాంటి వాళ్ళు. సృష్టి మొత్తం కలిసిన ఆయనని తట్టుకోలేరు, ఆపలేరు. ఆయన అంత గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తిత్వం కల మనిషి. ఆయన యొక్క ప్రయాణం అనేది నిర్దేశించబడింది పైన మాస్టర్లతోటి, ఆయన ఒప్పందంతో. ఇవన్నీ కలిసి ఇంత దూరం మనం ప్రయాణం చేశాము. ఆయనతో కలిసి ప్రయాణం చేశామని చెప్పుకోవడంలో మనకి చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు సాయిబాబా ఉన్నారు, షిర్డీ సాయిబాబా ఉన్నారు. నేను ఫలానా ఆయన టైంలో ఉన్నారు అని చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. కానీ మనం ఉన్నాం. మన పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఆ గురువుగారితో ప్రయాణం చేశాము, మా నాన్నగారు ప్రయాణం చేశారు, మా తాతగారు ప్రయాణం చేశారు అని చెప్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఎంతో గర్వం కనిపిస్తూ ఉంటుంది. ఒక గురువుతో ప్రయాణం చేయడం అనేది చాలా కష్టం, చాలా చాలా కష్టం. అలాంటిది మనం అందరం కూడా మనందరినీ కలిపి నడుపుకుంటూ ఆయన తీసుకెళ్లారు. ఎప్పుడు కూడా ఆయన ఏ రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టలేదు. కేవలం ఒకటే ఉండేది, కడుపు నిండా అన్నం పెట్టండి, భోజనం పెట్టండి, వచ్చిన వాళ్ళకి ధ్యానం నేర్పండి. ఈ రెండు విషయాల్లో ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. ఇంకేమీ అక్కర్లేదు, ఇంకేమీ చూసుకునేవారు కాదు. వాళ్ళ జేబుల్లో డబ్బులు ఉన్నాయా, వాళ్ళు కారులో వచ్చారా, నడుచుకుంటూ వచ్చారా, ఇవేవి పట్టించుకునేవారు కాదు. వాళ్ళు ధ్యానానికి వచ్చారు, ధ్యానం చేయడానికి వచ్చారు, నేను నేర్పడానికి ఉన్నాను, అంతే. గురువు ఎప్పుడైనా నిస్వార్థంగా ఉంటే కనుక శిష్యులు కూడా అమోఘంగా తయారవుతారు. అలాగే మన పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అంతా కూడా చాలా గొప్ప వ్యక్తులు. ఆ వ్యక్తిత్వం అనేది ఆయన దగ్గర నుంచి దాన్ని ఏమంటారు, వంశపారంపర్యంగా తీసుకొచ్చారు అన్నమాట. ఆయన ఎప్పుడు పని చేసుకుంటూనే పోయేవారు. నేను ఈ పని చేస్తున్నాను అనేది మూడో కంటికి కూడా తెలియకుండా చేసుకుంటూ పోయేవారు. నేను అనే పదాన్ని ఆయన నోట్లోంచి వచ్చేది కాదు. నేను చేశాను అనే పదాన్ని ఆయన నోట్లోంచి తెచ్చేవారే కాదు. ఎప్పుడు కూడా పని చేసుకుంటూ పోండి, మన గుర్తింపు వస్తుంది. గుర్తింపు కోసం పనిచేస్తే గుర్తింపు రాదు, ఆ పని సక్రమంగా ఉండదు. ఆయన చేసిందే అది. ఎక్కడైనా సరే, ఎవరైనా సరే, మనం చూపించేది, చెప్పేది సత్యమైతే కనుక అవతల వాళ్ళ మనసుకి టచ్ అవుతుంది. అది కనుక అబద్ధమైతే టచ్ అవ్వదు. ఒక చిన్న కథ చెప్తాను, వింటారా? ఒక చోట ఒక ఇంట్లో అబద్ధము నిజము ఇద్దరు ఉంటున్నారు. అబద్ధం అందుట నిజంతో మన ఇద్దరం కలిసి స్నానం చేద్దాం పద అంది. ఇద్దరు వెళ్ళారు.
నదికి వెళ్ళారు, స్నానం చేస్తున్నారు. నువ్వు ముందర దిగు, అబద్ధం చెప్పింటాను నిజానికి, నువ్వు ముందర నదిలోకి దిగు, నేను తర్వాత స్నానం చేస్తాను అందట. సరే అని చెప్పేసి అబద్ధం బట్టలన్నీ తీసి స్నానానికి వెళ్ళిందంట. ఈ లోపల అబద్ధం ఏం చేసింది, ఆ బట్టలన్నీ తోడుకొని బయటకు వచ్చిందట. బయటకు వచ్చి నేనే నిజాన్ని అని చెప్పిందంట. నమ్మిన వాళ్ళంతా ఆ అబద్ధమే నిజం అనుకున్నారట. వాళ్ళకి తెలియదు కదా ఇది నిజం వేషం వేసుకొని వచ్చింది అని తెలియదు కదా. ఆ చెప్పినవన్నీ నమ్మారు, ఆ అబద్ధాలన్నీ నమ్మారు నిజాలు అనుకొని. కాసేపటికి నదిలో స్నానం చేసిన ఆ నిజం ఏం చేస్తుంది, బట్టలు లేవు కదా, అలాగే వస్తుంది బయటికి. వస్తే ఆ నిజం నన్ను చూసి అందరూ వెక్కిరించారంట, హేళన చేశారు, నవ్వారు. ఈ దీనికి తట్టుకోలేక ఆ నిజమేమో ఆ నదిలోనే దూకి చచ్చిపోయిందంట. నిజం అనేది బట్టలేసుకుని నిజాన్ని మనం అబద్ధానికి బట్టలేస్తే నిజం అయిపోదు. కనుక సత్యాన్ని గౌరవించండి, సత్యమే మనని దారి చూపిస్తుంది. అసత్యాన్ని ఎక్కువ రోజులు మనం పోషించలేము, ఏదో ఒక రోజు బయటపడుతుంది మన అసత్యం. అప్పుడు మనం ఎన్ని సత్యాలు చెప్పినా ఎవరూ నమ్మరు. సత్యాన్ని గౌరవించాలి. సత్య దర్శనం అని మనం చెప్తాము, మనం అసత్యంగా ఉండకూడదు. మనం ప్రజెంట్ చేసేది ఎప్పుడు సత్యాన్నే ప్రజెంట్ చేయాలి. అబద్ధాన్ని ఎక్కువ రోజులు నిలవలేదు, ఏదో ఒక రోజు చేతులు కట్టుకొని వెనక్కి వెళ్ళిపోతుంది. పత్రికారు చెప్పిన ప్రతి అబద్ధాన్ని వెనకాల ఒక సత్యం ఉంది. మనం అనుకుంటాం అది నిజం కాదు కదా అని. కాదు, ఆయన చెప్పేవన్నీ సత్యాలే. సత్యాలు కాబట్టి ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది ఈ ధ్యానాన్ని నమ్మి మన దగ్గరకు వస్తున్నారు. PSSM, ఇట్స్ ఎ బ్రాండ్, ఇట్స్ ఏ ఎప్పుడో ఉన్నారు, బుద్ధుడు ఉన్నాడు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు అనుకుంటాం. కానీ ఈ మూమెంట్లో ఇప్పుడు పత్రికారు ఉన్నారు. పత్రికారి ఆ యొక్క ఆశయాల్ని, ఆయన విజన్ని మీరు అందరూ కలిసి, మనం అందరం కలిసి పూర్తి చేయాలి. అది మన మీద ఉన్న పెద్ద బాధ్యత. తలా ఒకవైపు వెళ్ళకూడదు, అందరూ కలిసి నడిస్తేనే గమ్యాన్ని చేరుతాం తొందరగా. కనుక ప్రతి ఒక్కరూ కూడా, మీరందరూ కూడా చేస్తున్నారు, ఇంకా చేయండి. దేనికైనా కూడా ఎండ్ అనేది ఉండదు, అంతం లేదు. ఇదంతే మొదలే. మనం మొదలెట్టాం నడకని, కానీ ఆగకుండా ప్రయాణం చేయాలి తీరం చేరేదాకా. ఎంత ధనాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఇవన్నీ మనం చెప్తూ ఉంటే వినటానికి ఆయన ఒక ఆనందంగా ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఆయన కళ్ళల్లో ఆనందాన్ని చూడటానికి ఇప్పుడు చేయాల్సిందే మనందరము. శాకాహార జగత్కి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్ కోసం మరి ప్రతి ఊర్లోనూ శాకాహార ర్యాలీలు విస్తృతంగా నిర్వహిస్తూ ఉన్నాం చాలా. కానీ ఎవరు ఎన్ని ర్యాలీలు చేసినా హైదరాబాద్ చార్మినార్ ర్యాలీకి ఉండే కిక్కే వేరు కదా. ఎందుకంటే హైదరాబాద్ చార్మినార్ ఏరియా మొత్తం నాన్ వెజ్ దందా. ప్రతి మనిషి ప్రతిరోజు తీసుకునే ఆహారం అది. వాళ్ళు తీసుకోవటమే కాకుండా ఆ పదార్థాన్ని చుట్టుపక్కల ఎంతో మందికి
డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. అంటే కొన్ని లక్షల జీవులు అక్కడ రోజు తెగిపడుతూ ఉన్నాయి. అలాంటి హింసాత్మకమైన ప్రదేశానికి వెళ్ళి నువ్వు మాంసం తింటే చస్తావని ఎలుగెత్తి చాటగలిగినటువంటి సొసైటీ ఏదైనా ఉంది అంటే అది పిఎస్ఎస్ఎం మాత్రమే. ఆ దమ్ముంది పిరమిడ్ మాస్టర్లకి మాత్రమే. ఒక హైదరాబాద్ మాస్టర్సే కాదండి, ఎక్కడెక్కడ నుంచో ఈ చార్మినార్ ర్యాలీకి వస్తూ ఉంటారు మాస్టర్స్. మరి ఈ సంవత్సరం కూడా ఆ చార్మినార్ ర్యాలీని చాలా అద్భుతంగా మరి నిర్వహించుకుందాం. మరి ఈ వేదిక నుంచి ఆ చార్మినార్ ర్యాలీకి మా ఆత్మీయ ఆహ్వానం. మరి ఎంతమంది చార్మినార్ ర్యాలీకి వచ్చారండి? నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటున్నారు? అందరూ రావాలి. ఎందుకో చెప్తాను. మనం ఇల్లు మారాలి అంటే ఒక మంచి లోకాలిటీ ఉన్న ఏరియాలో ఇల్లు తీసుకుంటాం. మన పిల్లలు మంచి స్నేహితులు, మంచి విద్య అవన్నీ ఉండాలి అని. మరి మా అబ్బాయి హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడండి, నెలకి 1,00,000-2 లక్షలు సంపాదిస్తున్నాడని చెప్పుకుంటున్నాం. కానీ మన అబ్బాయి ఎలాంటి ప్రాంతంలో ఉన్నాడు? భూమి మీద ఎక్కడ జరగనటువంటి ఒక హింసాత్మకమైన ప్రదేశం హైదరాబాద్ అంటే. అలాంటి ప్రదేశంలో మన బిడ్డ నివసిస్తుంటే మరి ఆ ప్రాంతాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మనకి లేదా? రావాలి, అందరూ కదిలి రావాలి. ఎక్కడెక్కడ నుండైనా సరే వచ్చి, ఎంత ఎక్కువ మంది వచ్చి ఆ ర్యాలీలో పాల్గొంటే కానీ అక్కడ ఆ నాన్ వెజ్ అనేది తగ్గుతూ వస్తుంది. అది మనం ఎంత చేసినా చేస్తూనే ఉండాలి, నిరంతరం చేస్తూనే ఉండాలి. అందుకనే ర్యాలీ ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజైతే పిఎస్ఎస్ఎంకు మాత్రం సమస్త జీవరాశుల స్వాతంత్ర్యం కోసం చేస్తున్నటువంటి ఈ శాకాహార ర్యాలీకి మీరందరూ, మీ చుట్టాలు, మీ ఫ్రెండ్స్ అందరూ తరలి రావాలని కోరుకుంటున్నాం మిత్రులారా. మహేశ్వర మహాపిరమిడ్ చైర్మన్ శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఒకసారి సార్కి వెల్కమ్ చెప్తూ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు మన ప్రియతమ గురువు గారు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మేడం స్వర్ణమాల పత్రిజీ గారికి, పరిణిత పత్రి పరిపత్రి, ఇక్కడ విచ్చేసిన ట్రస్ట్ బోర్డు సభ్యులకు, నా ఎదురుగా కూర్చున్న పత్రిజీ రూపంలో ఉన్న గొప్ప యోగులకు, ధ్యానులకు, ధ్యాన దేవుళ్లకు నా హృదయపూర్వక నమస్కారాలు. పత్రిజీ స్మృతి స్వర్ణోత్సవము కార్యక్రమం పేరు అవునా? స్మరణోత్సవం జర తెలుగు అనడానికి రాదు మేడం. అయితే పత్రి గారు ఉండనుకుంటున్నారా లేడనుకుంటున్నారా? గట్టిగా చెప్పండి. ఉన్నాడు. ఎక్కడ? అక్కడే కింద రూమ్లో, పైన భూమి పైన ఉంటే డిస్టర్బ్ చేస్తారు, అందరు సదాయిస్తాం అని చెప్పి సార్ అక్కడ కూర్చొని మొత్తం ఈ ప్రణాళిక, ఈ భూమండలంలో ఎవరు ఏం చేయాలి, ఎలా జరగాలి అని ఈజ్ డిజైనింగ్ చేస్తున్నాడు. అవునా? ఎవరన్నా అది సమాధి అంటే నాకు చాలా బాధ అవుతుంది. సమాధి కాదు, పత్రి గారిది గోల్డెన్ హౌస్ అక్కడ ఉన్నాడు. అవునా? ఎందుకంటే స్మృతి సారంబడి ఉన్న రోజులు 2002లో ఇక్కడ ఈ మూమెంట్లో రావడం జరిగింది. సరే, తద్వారా ఈ ట్రస్ట్ ఫామ్ అయిన తర్వాత ఎన్నో సందర్భాలలో పత్రిజీ గారితో రోజులు గంటలు గంటలు గడిపిన రోజులు ఉన్నాయి. మేడం అన్నది ఎన్నో నేర్పించాలని. నాకు ఉన్న జ్ఞానంలో 75% సార్ దగ్గర నేర్చుకున్నది. ఆ జ్ఞానంతో ఈనాడు నేను ఒక సక్సెస్ఫుల్ వ్యాపారస్తుని కానీ ఏ పని చేసినా పత్రి గారి ఆ సందర్భంలో చెప్పిన విషయాలతో ఎంతో ముందుకెళ్తున్నాను. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. పత్రి గారి మాట, వాక్ ఎలా ఉంటుంది, కొన్ని నేను వ్యక్తిగతంగా అనుభవంలో చూశాను. పేరు చెప్పను. ఒక వ్యక్తి ఈ డేట్ అయిన తర్వాత ఉండడు అయ్యా అన్నాడు. పేరు చెప్పడం బాగుండదు. అరే సార్ ఇట్లాంటి ఉండేది, ఆ వ్యక్తి మంచి పర్ఫెక్ట్ 100% ఒక గొప్ప పొజిషన్లో ఉన్నాడు, మంచి ఆరోగ్యం ఉంది అన్నాడు. డేట్తో సహా చెప్పాడు. సెప్టెంబర్, ఆగస్టు సో తర్వాత ఉండడు అన్నాడు. నేను సార్ ఏదో గడబడి ఉందనుకున్నాను. కరెక్ట్, ఆ వ్యక్తి ఆ డేట్ తర్వాత లేడు. అది మొట్టమొదటి నాకు జరిగిన అనుభవం. రెండవది, ఈ కైలాసపురి క్షేత్రం నిర్మాణం చేసేటప్పుడు మొదలు 5-10 ఎకరాల నిర్మాణం చేయాలనుకున్నాం. ఇది సరిపోదు సార్, 100 ఎకరాలు కావాలి అని. ఒట్టిగా ఎంత కావాలన్నాడు.
తమాషకు నేను కూడా నవ్వుకుంటూ 100 అన్నా. ఇవాళ అక్షరాల మన ఈ ప్రాంతం అంతా 100 ఎకరాలు దాదాపుగా మన విల్లాస్ కానీ ఇవన్నీ కలిపితే 100 ఎకరాలు. అది రెండవ అనుభవం. మూడవ అనుభవం ఇంకా చాలా ఉన్నాయి. మూడవ అనుభవం ఇక్కడ పక్కన ఫార్మాసిటీ వస్తుంది. అంటే ఇలా స్మృతి గది సార్ చెప్పిన విషయాలన్నీ ఆయన వాక్య ఎలా ఉంటుంది, చాలామంది కొత్త వారు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ 16,000 ఎకరాలలో పాత ప్రభుత్వం ఫార్మాసిటీ కట్టాలని డిసైడ్ చేసింది. ఫార్మాతోటి ఏమవుతుందంటే పొల్యూషన్ వస్తుంది. లాంగ్ రన్లో ఈ ఏరియాలో ఎవరు ఉండలేరు, అలాంటి పొల్యూషన్ ఉంటుంది. సారు ఫస్ట్ డే నుంచి మేమందరేమో ఇక్కడ ఫార్మా వస్తుంది, 3 లక్షల మంది పనిచేస్తారు, చలిగా పిరమిడ్ రోజు వస్తారు, జనాలు వస్తారని ఒక పక్క సంతోషపడుతున్నాం. ఎవరు అనగానే ఫస్ట్ టైం తిట్టాడు, వేదవ మాటలు మాట్లాడుతూ ఫార్మాసిటీ రాదు, బోరమాసిటీ రాదు. ఎప్పుడు ఎన్ని సందర్భాలలో ఎమ్మెల్యే మాట్లాడినా నేను మాట్లాడినా తిట్టేవాడు. ఇక సార్ ఏదో చెప్తుండలే ఆయనదైనా, ఎందుకంటే గవర్నమెంట్కి అనుకున్న ప్రాజెక్ట్ రాకెట్ ఉంటుంది. అయితే ప్రభుత్వం వారు 20,000 ఎకరాలకు 16,000 ఎకరాల ల్యాండ్ కూడా ఫైనల్ చేసి పెట్టారు. ఇక కొబ్బరికాయ ఒకటి స్టార్ట్ కావాలి. మీకు అందరికీ తెలుసు ప్రభుత్వం మారింది. మారిన తర్వాత కొత్త ముఖ్యమంత్రి వచ్చాడు తెలంగాణకు. వచ్చిన మొట్టమొదటి రోజు ఆ ముఖ్యమంత్రికి ఎవరు చెప్పలేదు, ఏ ఆఫీసర్ చెప్పలేదు, ఏ రాజకీయ నాయకుడు చెప్పలేదు. ఆయన వచ్చిన మొట్టమొదటి క్యాబినెట్లో అజెండాలో ఉండాలి ఐటమ్ లేదు. ఆయన సొంత నిర్ణయంగా ఫార్మాసిటీ లేదు, ఫిర్మాసిటీ లేదు అని క్యాన్సిల్ అన్నాడు. ఇది చూసిన తర్వాత అమ్మో, ఇక పత్రి గారు మాట 100కు 100% సత్యం జరుగుతుంది. ఇవన్నీ మన కళ్ళ ముంగల జరిగింది. నేను తర్వాత ముఖ్యమంత్రి గారిని అడిగాను సందర్భంలో, కొద్దిగా మనకు పరిచయం కాబట్టి, ఏం బాస్ వస్తూనే ఫార్మాసిటీ తీసుకుని ఎవరన్నా ఫార్మాసిటీ పెట్టినోడు ఎవడన్నా గాడ పెడతాడా ఫార్మాసిటీ? పచ్చని అడవి, పచ్చని ఇది, ఇంత మంచి వాతావరణంలో ఫార్మాసిటీ పెడతాడా? అసలు ఆ పేరు కూడా అనవద్దు ఎవడని చెప్పి. అయితే ఎంతో మంది ఫార్మా వాళ్ళు మళ్ళీ ప్రయత్నం పోతే వచ్చిన నెలకల్లా తిట్టడము, వారికి సంజాయించడం, ఫార్మాసిటీ రాదు ఈ ప్రాంతంలో, ఓన్లీ నివాస యోగ్యము వేరే వస్తాయి. అంటే ఇంత పొడుగు ఎందుకు చెప్తున్నానంటే పత్రి గారు ఏ మాట అన్నా అక్షరాల మరి అంటారేంటి. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ పత్రిజీ శక్తిస్థల్ ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రం, ఒక పుట్టపర్తి, ఒక షిరిడి క్షేత్రం, ఒక అయోధ్య మాదిరిగా విరాజిల్లుతుందని చెప్పాడు. ఎన్నో చెప్పాడు. రోజు 10,000 మంది వస్తారయ్యా భోజనానికి అన్నాడు. రోజులు వెయిట్ చేసే రోజు వస్తుంది. తిరుపతికి పోతే మీరు 2 రోజులు 1 రోజు ఎలా ఉంటారో పిరమిడ్లో ధ్యానం చేయడానికి వెయిటింగ్ లిస్ట్ ఉంటుందని చెప్పాడు. పెద్ద పెద్ద గొప్ప వ్యాపారవేత్తలు వస్తారని చెప్పారు. అక్షరాల అది జరుగుతుంది, జరగబోతుంది. 2030కి ఈ ప్రతిష్టాకరమైన ప్రాజెక్ట్ పత్రిజీ శక్తిస్థల్ నిర్మాణానికి ఎంతో అనుభవమైన ఆర్కిటెక్ట్స్, ఇంజనీర్తో, మా శ్రీరామ్ గోపాల్ గారి యొక్క టాలెంట్తో ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ రూపకల్పన చేశాం. మీకు వీడియోలో చూపిస్తారు. ఈ మధ్యనే కొన్ని దానికి పర్మిషన్ తీసుకొని, ప్రతిదీ పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్ తోటి కట్టాలి అన్న ఉద్దేశంతో కొన్ని శక్తులు అడ్డుపడ్డాయి. చూడండి, ఆయన సార్ యొక్క ఇల్లు కట్టడానికి కూడా శక్తులు అడ్డుపడ్డాయి. మళ్ళా హై లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి బాజాప్తా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తెచ్చి 2 రోజుల కిందనే పర్మిషన్ రావడం జరిగింది. అంటే మన శక్తిస్థల్ ఎవడు ఆపినా ఆగలేదు. మీకు డీటెయిల్ చెప్పొద్దు. ఒక ఎందుకు ఎంటబడ్డారో 4 లాయర్లు ఢిల్లీ నుంచి వచ్చి ఈ పర్మిషన్ ఇవ్వద్దని ఎంటబడ్డారు. నీకు ఎందుకు రా బాబు అంటే చెప్పాడు. చివరకు సత్యమే గెలుస్తుందిగా మేడం చెప్పినట్టు, చివరకు సత్యమే గెలిచింది. ఆ 4 లాయర్లు మనల్ని ఏం చేయలేకపోయారు, పర్మిషన్ తెచ్చుకున్నాం. కాబట్టి మిత్రులారా, మరొకసారి ఈ ప్రతిష్టాకారమైన ఈ కైలాసపురి శక్తి క్షేత్రాన్ని, పత్రిజీ శక్తి స్థలాన్ని మనందరం కలిసి, ప్రతి పిరమిడ్ మాస్టర్ మనందరం కలిసి ఒక ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేసుకుందాం. దీనికి అందరం మాట సహాయం చేయండి. ఆర్థిక సాయం మీ ఇష్టం, మాట సాయం చేయండి. ఒకరు 10 మందికి చెప్పండి శక్తిస్థల్ గురించి, కైలాసపురి గురించి మాట సాయం చేయండి. అట్లా మాట అందరికి తెలిసినప్పుడు
దాని యొక్క ఎనర్జీతోటి 100% మొత్తం కంప్లీట్ 2030కి అయిపోతుంది. తద్వారా పత్రి గారి యొక్క శక్తి పిఎస్ఎస్ఎం యొక్క ఈ ధ్యానం గురించి ప్రపంచానికి తెలియజేయడానికి ఈ సంస్థ ఇక్కడి నుంచి మొత్తం ప్రపంచానికి తెలుస్తుంది. ఈ యొక్క గొప్ప నిర్మాణంలో రేపు చరిత్రలో నిలిచిపోతుంది. మనము ఎవరు మేడం చెప్పారు, పైకి పోయిన తర్వాత ఏమడుగుతారు, పోంగానే చెప్పొచ్చు కాలగరేసుకొని పత్రిజీ శక్తి స్థల్ ఈ భూమండలం మీద గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ మెడిటేషన్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణం వచ్చానని చెప్పుకోవచ్చు. అవునా? కాబట్టి మరొకసారి అందరూ ముఖ్యంగా ఎప్పుడు మీకు సమయం దొరికినా, ఎప్పుడు ఖాళీ దొరికినా దయచేసి రండి పత్రిజీ శక్తి స్థల్కు. పత్రి గారి పక్కన కూర్చొని ధ్యానం చేసుకోండి. ముఖ్యంగా మహిళలు బస్ ఎక్కితే ఇక్కడ దిగొచ్చు, పర్స్ అవసరం లేదు. శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి ఆదిలాబాద్ వరకు 2 రాష్ట్రాలు, ముఖ్యంగా మహిళలు చూడండి, పత్రి గారే చేశారు ఇదంతా. ఎందుకంటే మళ్ళీ బస్ కిరాయిలు ఉంటాయి, హస్బెండ్ ఇస్తాడు ఇయ్యడు అని పంచాయితీ లేదు. ఎక్కండి, రండి, హాయిగా ఉండండి, ధ్యానం చేసుకోండి. తద్వారా ఈ పత్రిజీ శక్తి స్థల్ ప్రపంచ ఆధ్యాత్మిక గ్లోబల్ పీస్ హెడ్ క్వార్టర్గా రూపుదిద్దాలి. మరొక్కసారి స్వర్ణమాల మేడంకు గట్టిగా లేచి మన కృతజ్ఞతలు గట్టిగా చప్పట్లతో. 30 సంవత్సరాల కింద మేడం గిట్లా సపోర్ట్ చేసి ఉండకుంటే ఆ మాట మనం అనకూడదు. థ్యాంక్ యూ మేడం. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. మరి ఇంత స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ ఈ అద్భుతమైన కట్టడాన్ని ఎంతోమంది ముందుకొచ్చారు. ఎవరిని అడగద్దు, మేము దగ్గరుండి కడతాము అని. కానీ హైదరాబాద్ ట్రస్ట్ వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే అది పత్రిసారికి నచ్చదు. పత్రిసార్ అంటే మన అందరి వాడు. ఇక్కడ పత్రిసార్ నాకు సంబంధం లేదన్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరూ లేరు. మన అందరి వాడు. అందరికీ దానిలో భాగం పంచుకోవాలని ఒక కోరిక ఉంది. అందుకని అందరికీ అవకాశం ఇవ్వాలన్న సదుద్దేశంతో మరి వర్క్ మొదలుపెట్టాం. మరి ఈ కార్యక్రమంలో అందరూ భాగం పంచుకోవాలి. ఇందాక సార్ అన్నట్టు విషయాన్ని తెలియపరుద్దాం అందరికీ. పత్రిజీ శక్తి స్థల్ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ ప్రపంచానికి యుగ యుగాలకి అది గుర్తుండిపోయేలాగా మరి అద్భుతంగా తీర్చిదిద్దుకోబోతున్నాం మనందరమే. మరి మరొక్కసారి ఆ శక్తి స్థల్కి కరతాళధ్వనులతో ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మరి శ్రీరామ్ గోపాల్ గారు ట్రస్ట్ నెంబర్ని వేదిక మీదకి రావాల్సిందిగా, ఈ శక్తి స్థల్ గురించి మా ట్రస్ట్లో ఉన్న అందరికన్నా ఎక్కువ నాలెడ్జ్, ఎక్కువ కష్టపడి ఈ రూపం తీసుకొచ్చారు. మరి ఈ ఇప్పటి వరకు వచ్చిన దానిలో సార్ కష్టం శ్రమ చాలా ఉందండి. మరి దాని ఇంకొంచెం అంటే ఈ రూపం దిద్దుకోవాలి అంటే ఎన్ని రాత్రులు కష్టపడితో, ఎంతమందిని కలిస్తే, ఎన్ని డిస్కషన్లు నడిస్తే ఈ రూపం వచ్చిందండి. చాలామంది ఈజీగా అనేస్తారు, ఇంకా కట్రా ఎన్నాళ్ళు, ఇంక కట్రా మీరు కట్రా అనేసి. కానీ అది ప్రపంచానికి నిలిచిపోవాలి కాబట్టి ఏది పడితే ఎలా పడితే అలా కట్టకూడదు. మన గురువుకి మనం ఇచ్చే, మనం కాదు మన తర్వాత తరాలకు కూడా అది నిలిచిపోవాలి అని ఒక కారణంతో మరి ఇంత టైం తీసుకుందామండి. మరి ఇప్పుడు ప్రారంభించినందుకు సంతోషిస్తూ మరి దాని గురించి మరిన్ని వివరాలు తెలియజేయవలసిందిగా శ్రీరామ్ గోపాల్ గారిని ఒకసారి కరతాళంతో వెల్కమ్ చెప్దాం. ధ్యానులందరికీ నమస్కారం. ఆప్తులు స్వర్ణమాల పత్రి గారికి నమస్కారం. మోస్ట్ వెల్కమ్ టు కైలాసపురి. ఇక్కడ జరిగినవి అన్నీ కూడా వింతలు విడ్డూరాలుగానే జరిగినాయి. 17 ఏళ్ళు మట్టి. ఇందాక భాస్కర్ రెడ్డి గారు కూడా లాస్ట్ విడ్డూరం కూడా చెప్పేశారు. చెప్పొద్దు అనుకునే చెప్పారు. అది 6 నెలలు 7-8 నెలలు. బట్ 48 అవర్స్ బ్యాక్ పని అయిపోయింది. ఇవన్నీ కూడా ఏదో ఇందాక మేడం అన్నారు నేనేదో చేశాను లేకపోతే ఇంకెవరో చేశారని. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్.
ఫ్యాక్ట్ చెప్పాలంటే. ఎందుకంటే చేస్తున్న పనే మహాశివుడిది. ఆయన ఏజెంట్ అంటే బాగాదేమో, బట్ పత్రి గారు నేను ఎప్పుడు అదే అన్నామండి, సార్ మీరు మహాశివుడు ఏజెంట్ అండి, మీరు మాకు అన్నీ అప్పచెప్తున్నారు, మీ పని ఏదైతే దైవికంగా జరగాలో మీ ద్వారా మా ద్వారా చేయించేస్తున్నారని. 17 ఏళ్ళు ఇట్లాగే జరిగిందండి. ఇక్కడ 2008లో ఆగస్టు 15 ఇక్కడ ఒక చిన్న ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు ఇట్లాగే సన్నటి తుప్పర్ల మధ్య పత్రి గారు ఈ కైలాసపూర్ని మహాశివుడికి అంకితం ఇస్తున్నామని చెప్పారు. అది ఏదో చాలా చిన్న మాట కాదండోయ్. మహాశివుడిదంటే కాళి ధూళి దులుపుకొని వెళ్తారు, అక్కడ ఏది పట్టుకెళ్ళేది ఉండదు. ఇది తెలుసు కదా అందరికీ. మనకి మన సనాతనంలో కాళి ధూళి కూడా దులుపుకొని వెళ్తాం శివుడిదంటే. అటువంటిది ఆ మహాశివుడికి అంకితం ఇచ్చారు ఇక్కడ. అంకితం ఇస్తే అంతటితో అయిపోయింది అనుకోవచ్చు, కానీ అంకితం ఇస్తే కాకుండా శివైక్యం చెందింది ఇక్కడే పత్రి గారు. సో హీ హాజ్ మర్జ్డ్ విత్ ది ప్రైమార్టల్ ఎనర్జీ. నేను ఆ విధంగా చూసుకుంటా నా గురువుని. ఐఎమ్ సో ఫార్చునేట్. ఆయన కాలంలో నేనే కాదు, మీరు అందరూ కూడా, అందరం కూడా ఇక్కడ ఉండాలి, అందరం కూడా ఆయనతో పాటు నడిచాము. ఆయన జ్ఞానబోధని మనం కూడా ఎంతో కొంత అభ్యసించాం. అండ్ మన ప్రోగ్రెస్లో భాగంగా మనం ముందుకెళ్తున్నాం. ఆయన అంతా ఇప్పుడు అనేవారు, యు ఆర్ ఏ మాస్టర్ అనేవారు. అది స్మాల్ టైటిల్ కాదు అది అసలు. యు ఆర్ ఏ మాస్టర్ అంటే మనం ఏదో ఏమీ చేయకుండా మాస్టర్ అని ఫీల్ అయితే పప్పులో కాలేసినట్టు లెక్కే. రియల్ మాస్టర్ ఈజ్ వెన్ యూ మెడిటేట్ అండ్ మెడిటేట్ ఇన్సైడ్ ద పిరమిడ్. మరొకసారి చెబుతాం, మెడిటేషన్ అనేది పత్రి గారు అది రీడిస్కవరీ. ఎందుకంటే అంతకుముందు పతాంజలి చెప్పారు, ఇంకా చాలా యోగులు చెప్పారు, కానీ పత్రి గారి డిస్కవరీ ఈజ్ పిరమిడ్ మెడిటేషన్. అందుకని పిరమిడ్లో ధ్యానం ఖచ్చితంగా చేయాలి. ఎన్ని వేల పిరమిడ్లు కట్టారు పత్రి గారు, లిమిటే లేదు. థౌజండ్స్ ఆఫ్ పిరమిడ్, కొన్ని లక్షల మంది పిరమిడ్లో ధ్యానం చేసాం. సో ఇలా మనం చూసుకుంటూ వెళ్తే ఇక్కడ మహాపిరమిడ్ వచ్చింది, మహేశ్వర పిరమిడ్, కైలాసపురి. పత్రి గారు కూడా ఆ యూనివర్సల్ ఎనర్జీలో మర్జ్ అయింది కూడా ఇదే ప్లేస్. దీన్ని ఎవరూ ఆపలేరు. ఏదో టెంపరీగా అనుకుంటాం, నేను చేయాలా, ఎవరు చేయాలంటే అందరం మనం ఏమి చేయగలమో అది చేయాలి. ఇక్కడ ఆటోమేటిక్గా ఇవన్నీ అవి సంక్రమిస్తూ వస్తాయి. దీనికి ఒక చిన్నగా చెప్తాను ఎలా చేయాలి దీన్ని. ఏం అద్భుతాలుగానో ఏమనుకోలేదు, బట్ ఆ మెమోరియల్ ఏదైతే మనం ఉంటామో భావితరాల వారికి స్ఫూర్తినిచ్చే విధంగా ఉండాలని మాత్రమే అనుకున్నాం. దీంట్లో ఏదో బంగారు తాపడాలతోనో వజ్రాలతోనో అలా చేయాలని ఏమనుకోలే. అంటే పత్రి గారు మన ఏ విధంగా పత్రి గారిని చూడంగానే మనకు ఒక స్పిరిచువల్ ఫీల్ ఎలా వస్తుందో, ఆ ఎమోషన్ ఏ విధంగా వస్తుందో అవన్నీ రంగరించి రావాలనుకున్నాం. ఇది ఛాలెంజ్, బట్ విల్ వి గెట్ ఇట్ అంటే ఎస్. సో దానికి తగ్గట్టుగా 4-5 ఆర్కిటెక్ట్స్ వచ్చారు. చివరికి ప్రసాద్ స్థపతి గారు వచ్చారు. దీనికంటే ముందు ఒక వారం 10 రోజుల ముందు ఇట్లా నెట్లో అనేక గంటలు శోధిస్తుంటే ఎవరో సెర్బియాలో ఉండే ఆవిడ ఒక ఆర్కిటెక్టు ఒక డ్రాయింగ్ గీశారు. అది ఎందుకో బాగా నచ్చింది. అరే మన ఆలోచన తగ్గట్టుగా ఉంది అనుకున్నాం. ఆవిడ పేరు కూడా ఉచ్చరిస్తాం చాలా కష్టం, ట్రై చేశా కానీ అసలు రిమెంబరెన్స్లోకి రావట్లేదు. వెరీ డిఫికల్ట్ ఆ పేర్లు, ఎస్పెషల్లీ ఆ సెర్బియన్సీ. రాంబాబు గారు అంటుండేవారు, ఆవిడ కట్టారో లేదో తెలియదు, ఎవరికి రాసి గీశారో తెలియదు, మన కోసం చేసినట్టుండారని చెప్పని. దాన్ని ప్రసాద్ స్థపతి గారికి, మంతా గారు అని చెప్పిన స్ట్రక్చరల్ ఇంజనీర్ గారికి భాస్కర్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళు చూపిస్తే శక్తిస్థల్ దగ్గర ఎస్పెషల్లీ మంతా గారు అయితే జస్ట్ 1 minute ఇట్లా చూసిన తర్వాత దిస్ ఇస్ ఇట్ అన్నారు. అంటే కంపారిజన్లో చూపించం కానీ ఎస్ విల్ గో ఫర్ ఇట్ అన్నారు. సో దానికి తగ్గట్టుగా ఇక్కడ రూపం ప్రసాద్ గారు, స్థపతి గారు దీనికి ఆర్ట్ వర్క్ అంతా చేసి ఈ విధంగా తీసుకొచ్చారు. అండ్ అనేక మంది ఇప్పుడు ఇంకా ఇన్వాల్వ్ అవుతారు దీంట్లో. స్టెప్ ఒకటే మనం వేసాము, ఇంక 100 స్టెప్పులు వేస్తానికి 99 మంది వస్తారు.
సో అందుకని ఇది నా ఆలోచన మీ ఆలోచన అనేది కాదు, బట్ పైనుండే ఎనర్జీతో జరుగుతుంది. ఈ ఎనర్జీ ఫ్లోలో ఇవన్నీ ఎట్లా జరిగినాయో అదే విధంగా ఇది 17 ఏళ్ళు వెనక్కి వెళ్ళి చూడండి. ఎవరన్నా 2007 అరౌండ్ ఫిబ్రవరి మార్చిలో ఇక్కడికి వచ్చిన వాళ్ళు, అపార్ట్ ఫ్రమ్ ద ట్రస్టీస్, ఫౌండర్ ట్రస్టీస్, మిగిలిన వాళ్ళు ఎవరన్నా ఆ టైంలో వచ్చి ఉంటే, పత్రి మేడం గారు ఉండారు, మీరు ఉండారు, కాకుండా అయితే మీకు తెలుస్తుంది ఒక అడవి ఇది. ఈరోజు ఇలా నందనవందనంగా చేసుకుంటున్నాం, ఇంకా బ్రహ్మాండంగా వస్తుంది. ఎందుకంటే దిస్ ఈజ్ ఫర్ పత్రి గారి ఎమోషన్, పత్రి గారి నాలెడ్జ్, పత్రి గారిది ఎవ్రీథింగ్ ఆఫ్ పత్రిజీ అనేది స్ట్రక్చరల్గా మనం తీసుకొచ్చే ప్రయత్నమే ఇది. మిత్రులారా, దయచేసి ఇది ఖర్చు ఎంత అవుద్ది, కాస్ట్ ఎంత అవుద్దని దయచేసి అటువంటి మాటలు ఎప్పుడు అనొద్దు. ఎందుకంటే పత్రి గారు ఎప్పుడు అనలేదు. అన్నారా ఎప్పుడన్నా? ఎంతలో అవ్వాలో అంతలో అవుద్ది. దయచేసి ఎప్పుడు అడగొద్దు. ఇస్ అ మిస్నామర్. ఎందుకంటే గబాల్ అదో టెండెన్సీ వద్దు. జస్ట్ డూ ఇట్, ఇట్ విల్ హ్యాపెన్. మన టైంలోనే అయిపోవాలా. మన టైం అంటే ఎప్పుడో 100 ఏళ్ళకి కాదు, విత్ నెక్స్ట్ 2 ఇయర్స్లో కంప్లీట్ అయిపోవాలి. ఇక్కడ ఆ ప్రయత్నానికి, ఆ ఎనర్జీకి సాయశక్తుల మనందరి తరపున ఇక్కడ చేస్తానికి అనేక మంది ఇక్కడ ట్రస్టీస్ వస్తారు, అండ్ మిగిలిన ఆర్కిటెక్ట్స్ వస్తారు, టాపీ బట్టు పనిచేసేవాడితో సహా ఆ ఎనర్జీ ఫెడ్యూస్. ఈ శివుడు ఆజ్ఞ కానీ పత్రికారి ఆజ్ఞ కానీ లేకుండా ఇక్కడ ఎవరు అడుగు కూడా బెటరు. గుర్తుపెట్టుకోండి, ఇది ఎవరైతే ఆ పని చేయాలో ఆ పని చేస్తారు. రాముడు సేతు నిర్మించేటప్పుడు ఉడత కూడా చిన్నగా ఇట్టే పెట్టింది. ఉడతతో పని అయిందంటే అవల, బట్ ఆ చిన్న గ్రెయిన్ హ్యాస్ వర్క్ ఫర్ ఇట్. దట్ ఇస్ ఆ స్ఫూర్తి అది. సో ఇటువంటి స్ఫూర్తినే ఈ కట్టడం ఈవెంచువల్గా మనకి దర్శనమిస్తుంది. ఇన్ ద నెక్స్ట్ 2 years టైం మనం అందరం సరదాగా, దర్జాగా, హ్యాపీగా, పత్రికారు ఎంత జోష్గా ఉండారో అంత జోష్తో మనం ఈ యొక్క శక్తి స్థల్ నిర్మాణంలో పాల్పంచుకుందాం. అండ్ జస్ట్ ఇట్ విల్ హ్యాపెన్. మన కోసమే కాదు, భావితరాల వారికి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. వీ విల్ డూ ఇట్. థ్యాంక్ యూ సార్. భూమి మీద ఒక పిరమిడ్ రావాలి అంటేనే ఆ ప్రదేశానికి ఎంతో విశిష్టత ఉంటేనే ఆ పిరమిడ్ వస్తుంది. మరి అలాంటిది పత్రికారు శక్తిస్థలు రావాలి అంటే మరి శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా. అలా మరి శ్రీరామ్ గోపాల్ గారి మాటల్లో మరి దానికి సంబంధించి ఎన్నో వివరాలు తెలుసుకుందాం మిత్రులారా. మరి ఈ వర్క్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. అందరి ఈ కమిటీ ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్క ట్రస్ట్ ఒక్కొక్క బాధ్యత తీసుకున్నారు. మరి ఈ శక్తిస్థల్ కమిటీకి బాధ్యత తీసుకున్నారు రాంబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. సార్ రాంబాబు గారు 5 నిమిషాలు కాదు 5 సెకండ్లు మాట్లాడినా ఆయన వెనక మేము అందరం ఉన్నాం. ఎందుకంటే చాలా తక్కువ మాట్లాడతారు, గత ఎక్కువ మాట్లాడిచ్చారని భాస్కర్ రెడ్డి గారి ఆలోచన. అందరికీ నమస్కారం. నా స్పిరిచువల్ జర్నీ సార్తో స్టార్ట్ అయింది. అంతకుముందు నేను నాస్తికుడిని. ఆయన మరి చూసి ఏమి నేర్చుకున్నానో తెలియదు, కానీ ఆయన నాకు చాలా నేర్పారు. ఆయనతో పాటు ఆయన నన్ను ఎందుకు సెలెక్ట్ చేసినారో కూడా తెలియదు నాకు, కానీ ఆయన ద్వారా స్టార్ట్ అయింది జర్నీ. ఈ నా ఫిజికల్ స్టేటస్ ఉన్నంత వరకు ఆయనకు కావాల్సిన అవసరమైంది మొత్తం డెవలప్మెంట్కి నేను సపోర్ట్ చేస్తాను. అది నా మెయిన్ ఇది. ఎందుకంటే నాకు స్టార్ట్ అయింది ఆయనతోనే, ఎండింగ్ టు అదే ఈ జర్నీ. సో అది ఎందుకంటే నేను బేసిక్గా ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్, ఏదో జాబ్ వర్క్ చేసుకుంటా ఉండేవాడిని. మా మిస్సెస్ రమాదేవి, ఆమె ఇట్లా ఒకసారి సార్ క్లాస్కి వెళ్ళి బాగుంది, సెంటర్ ఓపెన్ చేస్తామంటే ఓకే అన్నాను. సో
సో అప్పుడేంటంటే అందరికీ యాక్టివిటీ ఉండాలి ఏదో ఒకటి అనే ఓరియంటేషన్తో తర్వాత సార్ మా ఇంటికి వచ్చారు, నన్ను అడిగారు, నేను నవ్వాను, నాకేం తెలీదు. క్వశ్చన్ ఏమన్నారు, నవ్వాను, అంతే అంతే తెలీదు. తర్వాత ఒక 3 monthsకి నేను వెజిటేరియన్గా అయ్యాను. సో నా లైఫ్ ఆ వెజిటేరియన్ డెఫినెట్గా లైఫ్ పెంచింది, డెఫినెట్, నో డౌట్ ఆన్ దట్. ఇప్పుడు ఈ శక్తిస్థల్ అనేది ఎవరైనా వచ్చి హైదరాబాద్ వస్తే కంపల్సరీ అటెండ్ అవ్వాలి, చూడాలి ఒక యాక్టివిటీ. ఆ విధంగా మనం డెవలప్ చేద్దాం, దానికి అందరం తోడ్పడాలి, అదే నా ఆశ. థ్యాంక్ యూ. చాలా చాలా థ్యాంక్స్ రాంబాబు గారికి. ఆయన 17 సంవత్సరాలలో ఫస్ట్ టైం ఇంతసేపు మాట్లాడిండు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. 1 గంట మాట్లాడే రోజు రావాలి, అవునా? మళ్ళొకసారి చప్పట్లు. సార్ అదే నేర్పారు నాకు, అంతే. సరే, ఈ హైదరాబాద్ ట్రస్ట్ బోర్డులో దాదాపు 15 మంది ట్రస్టీస్ విభాగాలుగా విభజించి అత్యంత ప్రతిష్టాకరమైన పత్రిజీ శక్తిస్థల్కు ప్రాజెక్ట్ డైరెక్టర్గా రాంబాబు గారు, శ్రీరామ్ గోపాల్ గారు, 5 మంది మేడమ్స్ను ఇలా ఇంట్రడ్యూస్ చేశాం. అంతా ఫైర్ బ్రాండ్స్. లక్ష్మి మేడం, అవునా? మరి చప్పట్లు కొట్టారు. లక్ష్మి, మాధవి, సౌమ్య, కృష్ణమోహన్, జయశ్రీ, అట్లా అందరినీ. ఎందుకంటే ఈ పత్రిజీ గారి యొక్క ఈ మూమెంట్ అంటేనే మహిళా శక్తి. మహిళలు ఉంటేనే ఇది తొందరగా కంప్లీట్ అవుతుంది. ఆ 2 జెంట్స్ని ఎందుకు పెట్టామంటే మా శ్రీరామ్ గోపాల్ గారి టాలెంట్. ఇప్పుడు వాళ్ళకి ఆ పని పెడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి రాంబాబు గారు టెక్నికల్గా అవసరం ఉంది కాబట్టే వాళ్ళని పెట్టాం. అదర్వైజ్ అంతా మహిళలు ముందుండి ఈ ప్రాజెక్ట్ని చేయాలి. అందులో భాగంగా లక్ష్మి గారి యొక్క సందేశం ఒక మాట ఇచ్చాది, సార్ మీరు పర్మిషన్ దండి, వర్క్ ఆగితే నా బాధ్యత. ఆమె ధైర్యం చూడండి, గట్టిగా చప్పట్లు. అది మామూలు నేను కూడా అనలే నా మాట. ఒక వ్యాపారస్తుని అనాలంటే భయం అవుతుంది, మా తెల్లారి నాకేడో ఫోన్లు చేస్తారని. కాబట్టి నేను గోడ మీద మాట్లాడుతుంటాను. అర్థమైంది. ఆమె ఎంత ధైర్యంగా మాట్లాడిందంటే శ్రీరామ్ గారు చెప్పొద్దు కాబట్టి ఎంత అవుతుందని చెప్పలే, ఒకటేనే సార్ నువ్వు పర్మిషన్ దండి ఆగుతూ చూస్తా. ఇప్పుడే చెప్పిన తల్లి పర్మిషన్ తెచ్చినా మీ ఇల్లు అడ్రస్ కూడా తెలుసు, వర్క్ ఆగుతూ మాత్రం మీ ఇంటికి వస్తుంటే నేను ఇంట్లో ఉండా సార్ అనేది. నేను నీ ఫోన్కు ట్రాక్ పెడతా, నువ్వు ఏడు ఉంటాడో పట్టుకుంటా, ఇంకా దయచేసి వర్క్ ఆగకుండా చేయాలని మాట ఇచ్చింది. అది ధైర్యం. మేడం యొక్క సందేశం పత్రిజీ శక్తిస్థల్ ఎలా ముందుకు తీసుకెళ్తారో మేడం యొక్క. నా ధైర్యం మీరే, నా మాట అనుకున్న బలగం అంతా మీరే. పిఎస్ఎస్ఎం అంతకుమించి నాకేం తెలీదు. సార్ ఏం చెప్తారో, ఏ పని నా ముందుకు వస్తుందో అది ఎస్ అనటమే నాది. దానికి ఉదాహరణ చెప్తానండి. ఈ క్షేత్రానికి కాంపౌండ్ వాళ్ళు కట్టమన్నారు, సరే అన్నాం. ఎంత వద్దో ఎవరికి తెలియదు, ఎస్టిమేషన్ లేదు, ఏమీ లేదు, చేతిలో రూపాయి లేదు. సార్ని కొబ్బరికాయ కొడదామని డేట్ అడిగాం. డేట్ అడిగితే ఇచ్చారు సార్ డేటు. ఇచ్చి నన్ను అన్నారు, ఆ రోజు మంచిదేనా అన్నారు. నేను అసలు మామూలుగా మంచి చెడు ఏం లేదు, అన్నీ మామూలు ఒకలాగా తీసుకుంటాను నేనే. మరి గురువు ఇంకా ఈక్వల్గా తీసుకుంటారు, ఈయన ఎందుకు ఇలా అడిగారని, సార్ మీరు ఏ రోజు అడుగు పెడితే ఆ రోజే మంచి రోజు అండి అన్న. నవ్వారు. మళ్ళీ ఒక క్షణం ఆగినాక గ్రహాలు అనుకూలిస్తున్నాయా అని అన్నారు. ఇదేంటబ్బా ఇలా అడిగారు అనుకొని వెంటనే నేను గురువుగారితో ఫస్ట్ టైం అండి అంత గట్టిగా మాట్లాడింది. గ్రహాలని బట్టి మనం లేం సార్, మనల్ని బట్టి గ్రహాలు తిరుగుతాయి అన్నారు. మనల్ని బట్టి గ్రహాలు కాదు, గ్రహాలని బట్టి మనల్ని బట్టే మనం ఇక్కడ చేసే ప్రతి మంచి పని వెనకే ఆ గ్రహం మనకు అనుకూలంగా తిరుగుతుంది అని చెప్పాను. ఆ రోజు అమావాస్య, సార్ డేట్ ఇచ్చిన రోజు తెలియదు. కొబ్బరికాయ కొట్టాం ఒక 200 రూపాయలు పెట్టి. 200 రూపాయలు పెట్టి కొబ్బరికాయ కొడితే కాంపౌండ్ వాళ్ళు మొదలయ్యింది. ఎక్కడి వరకు అయితే ఆగింది అక్కడి వరకు. ఏ రోజు ఫండ్ ఆగలేదండి, ఏ రోజు పని ఆగల.
నేను కనపడినప్పుడల్లా విజయభాస్కర్ రెడ్డి గారు ఫండ్ లేదు నీ అకౌంట్లో ఫండ్ లేదు, వస్తుంది సార్ అనేదాన్ని. అది అలాగే వచ్చింది. ఏంటి అంటే నేను నమ్మిన నా గురువు, ఆ పని కావాలి అక్కడ. ఈ శక్తిస్థలు కూడా కావాలి. గురువు మీద నమ్మకంతో, గురువుని నమ్మిన మీ అందరి మీద నమ్మకంతో ఎస్ అన్న. అంతే, వస్తా, ప్రతి ఇంటికి వస్తా. వచ్చి మీరు ఇచ్చే కాఫీ తాగి, టిఫిన్ పెడితే తిని, భోజనం పెడితే తిని, ఓ మాట సరదాగా మాట్లాడి వచ్చేస్తా. మీ వెనక ఎంత రావాలో అంత ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇది నా పని కాదు కదా, నా కోసమా కాదు కదా. అంటే నెక్స్ట్ యుగాలకు కూడా ఈ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ అన్నది నిలవాలి అని. మరి అంత అద్భుతమైన కార్యక్రమం, మరి ఆ అవకాశం నాకు రావటం ఎన్ని జన్మల పుణ్యమో. మరి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వచ్చా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. ఈరోజు వచ్చిన ఈ అవకాశాన్ని కూడా నేను సద్వినియోగం చేసుకుంటానని విజయభాస్కర్ రెడ్డి గారికి ధైర్యంగా మాట ఇచ్చాను అన్నమాట. సో మరి ఇందులోనే ఇంకొక మెంబర్ మాధవి మేడం, ప్లీజ్ వెల్కమ్. మాధవిని అందరు గుర్తుపడతారు కదా. అబ్బో, నేను ఎవరికి భయపడాను మామూలుగా. మాధవి ఫోన్ వస్తే ఆలోచించి ఫోన్ లేపుతాను. అర్థమైందా? ఈ శక్తిస్థల్ గురించి పాపం ఎన్ని గంటలు ఆలోచిస్తుందో, ఎన్ని రోజులు ఆలోచిస్తుందో. ఈ మధ్యకాలంలో చిన్న ఏదో అలా డొమెస్టిక్ ప్రాబ్లం ఉన్నా పక్కకు పెట్టి ఇక్కడి నుంచి అస్సాం విన్నారా? అస్సాం ఎక్కడుంటుంది తెలుసా తల్లి? అస్సాం ఏ 3000 కిలోమీటర్లు అనా. కల్ సుబే మే అస్సాం జారు అంటుంది. ఏదో ఇంటి పక్కన కడతాలు పోయినట్టు, హైదరాబాద్ పోయినట్టు. రాత్రి లేదు, పగలు లేదు, ఎక్కడ పోతుందో ఎక్కడ ఉంటుందో కారు తీసుకొని పోతూనే ఉంటుంది. అనా కలకత్తా జాకే అవుతూ ఉంటుంది. అంటే చెప్తున్నాను, ఒక ఎంత అంటే పత్రి గారు ఎలా తయారు చేశారు. ఆమె ఓన్లీ ఈ భూమి మీద ప్రస్తుతం ఆమె యొక్క టార్గెట్ ఈస్ ఈ శక్తిస్థల్ అద్భుతంగా ప్రపంచ స్థాయి లెవెల్ జరగాలి. దానితో పాటు ఏ పని చెప్పినా మేము అన్నీ ఏం చేస్తాం, తప్పించుకుంటాం, ఆ మీద ఇస్తాం. పోలీస్ పని ఉన్నా, ఆ పని ఉన్నా అన్నా ఆడు ఇంటర్నెట్ చంపేస్తాను నేను, ఒక్క పని చేయగలుగుతాను. కనీసం రోజులు ఒక్కసారి అంటుంది అన్నా ఆడు ఇంటర్నెట్ ఆయన చంపేసేస్తాం. వద్దొద్దు. అంత ధైర్యం ఉన్న ఈ ట్రస్ట్లో అంటే రకరకాలుగా వ్యక్తులు, చాలా డైనమిక్ లేడీ మాధవి. ఈ శక్తిస్థల్ గురించి చెప్పు. సో డియర్ ఫ్రెండ్స్, అందరూ చెప్పారు, తెలుగులోనే చెప్తున్నారు. కానీ మనకి వ్యూవర్స్ అంతా కూడా హిందీ, ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఇంగ్లీష్లో కూడా చెప్తారు. సో అందరికీ మన శక్తిస్థల్ जो यहाँ से आज जो हम लोग शुरू करे हैं 23rd, 24th, 25th पत्री जी स्मृति स्मरणोत्सव कार्यक्रम, जहाँ से भी आप लोग ये सक्सेस पत्री जी शक्तिस्थल का निर्माण सक्सेस होने के लिए और पत्री जी स्मृति स्मरणोत्सव में आप सब लोग यावत भारत में, वर्ल्ड में, हर जगह में आज से जो कार्यक्रम शुरू हुआ है, एक जो कार्यक्रम हो रहा है नॉट ओनली इन कैलासपुरी, it is happening in everywhere of the world. 23rd and 24th and 25th हर जगह आप लोग भी मना रहे हैं. इसके लिए आप लोगों को बहुत बहुत बधाई हो. मगर अगले साल से हम सब मिलके 23rd, 24th, 25th कैलासपुरी महेश्वरा महापिरामिड पत्री जी शक्ति स्थल में ही बनाना है. क्योंकि इस बार हम सबको इनवाइट ज़्यादा से इनविटेशन नहीं कर पाया क्योंकि सुविधा नहीं है. क्योंकि नेक्स्ट ईयर में हम लोग का जो महेश्वरा महापीर कैलासपुरी में द्वारका निवास भी कंप्लीट हो जाएगा मैक्सिमम. जो हर एक फैसिलिटी वी आर रेडी टू गिव यू ऑल ऑफ यू. सो प्लीज़ वी आर वेटिंग फॉर योर वर्ड कंट्रीब्यूशन, नॉट विद द मनी. एंड एवरीबडी प्लीज़ पब्लिश पत्री जी शक्तिस्थल के बारे में बात करिए. जो भी पत्री जी के नाम से ध्यान करवा रहे हैं, जो लोग भी पत्री जी से ध्यान सीखा है, पत्री जी का नाम लेके अपना अपना संस्था चला रहे हैं, ये सब अपना सबका जिम्मेदारी है. चाहे कोई भी हो, आप लोग अगर बी योर सेल्फ ट्रस्ट बना रहे हो, या आप पीएमसी से हो, आप पीएमसी हिंदी से हो, आप टैबलेट स्पिरिचुअल टैबलेट से हो, जहाँ से भी हो, इनर जर्नी से भी हो और सेथ विजडम से भी हो,
मगर वी ऑल टुगेदर बिकॉज ऑफ पत्री जी. सो इतना बड़ा पत्री जी शक्ति स्थल निर्माण हम सबको मिलके करना है, क्योंकि ये जो सब पेटल जिक्र है, जब बात हो रहे थे, जो स्थपति साहब जब आए थे उस समय में उन्होंने एक ही वर्ड पूछा, उनका मेन क्या है, मेन एक लाइन में बताइए. मूलाधार से सहस्त्रार तक आम आदमी को भी ले जाने का उनका प्रयास था. तो सिर्फ वो एक लाइन से यहाँ पर एक सहस्त्रार का सिंबल लेके आया उन्होंने, प्रसाद जी ने. सो डियर फ्रेंड्स, पत्री जी का हम सब एक एक पेटल है, तो पत्री जी शक्ति स्थल में हम सब मिलके शामिल होंगे. नेक्स्ट सर लोग बोल रहे 2 years बोल के, अगर PSSM मूवमेंट इतना बड़ा है, इट्स ए ओशन, एवरीथिंग लिंक्ड विद द फाइनेंशियल मनी. सो हम सब मिल गए तो PSSM का हर एक विंग मिल के काम किए तो कितना शॉर्टली कर सकते हैं. आप सब जानते हो फ्रेंड्स, इट इज़ एज ए ट्रस्ट मेंबर my personal information to you, all of you. Please give your contribution for पत्री जी शक्ति स्थल. Everybody, असम से लेकर ईस्ट नॉर्थ वेस्ट न्यूज़ बोल के हम लोग मेरे को बोलते हैं मेरा ट्रस्ट में. सो जो भी है साउथ इंडिया से तो ऑटोमेटिकली आ जाते हैं, मगर ईस्ट वेस्ट नॉर्थ से सब लोग का ये, सब लोग अपना अपना काम कर रहे हैं, ध्यान प्रचार कर रहे हैं, मगर अपन किससे ध्यान सीखा है, पत्री जी. पत्री जी को अगर स्मृति, पत्री जी ऑलवेज बोलते हैं मूर्ति इज़ फॉर स्फूर्ति, इसलिए पत्री जी का स्मृति चिन्ह यहाँ पर बन रहा है, पत्री जी शक्ति स्थल का नाम से है. हम सब मिलके कैलासपुर में हर साल मिलते रहेंगे. थैंक यू वेरी मच वन एंड ऑल. थैंक यू. एंड నెక్స్ట్ మెసేజ్ బై పరిణీత పత్రి గారు. I used to call her as a akka, so unable to call her with a name. So please welcome Akka. I want her message in English to wake up PSSM world and all wings of the PSSM to give their contribution for the Patriji Shakti Sthal. Thank you. పత్రిజీలందరికీ నమస్కారం అండి. పత్రిజీ స్మృతి స్మరణోత్సవాల అందరికీ స్వాగతం. పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం అండి. సో మై డియర్ ఫ్రెండ్స్, వీ హ్యావ్ ఆల్ కమ్డ్ హియర్ టుగెదర్. ఇంగ్లీష్లో మాట్లాడొచ్చు కదా? నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. So my dear friends, my dear masters, my dear gods, we have all come together to celebrate Patriji. We have come here to celebrate PSSM. We have come here to celebrate meditation. We have come here to celebrate each other. So in this way, we are here for pure celebrations. First of all, let us all give a very, very, very big clap to Brahmashri Pitamaha Patriji and to the great enlightened master Swarnamala Patriji. And we should also not forget Patriji's guru Sadananda Yogi ji. So this is how enlightenment passes on. Everyone gets into spirituality and learns what is truth and follows the truth. And Patriji stands for truth. Patriji stands for what is true, and he stood for it, strongly stood for it, for 35 to 40 years. Consistently spreading meditation, spreading about vegetarianism, spreading about the power of pyramids. There are many, many, many great teachings by Patriji.
I have learnt many teachings. You have learnt many teachings from him. You have taken many things. But today, my dear friends, I just wanted to speak about how Patriji wants everyone to be in the group. Be in the group. And he talks about group consciousness, where all pyramid masters are equal. Everyone is equal. He wants to see everyone in utmost group consciousness, with utmost cooperation. Without cooperation, there is no group consciousness. We all should cooperate with each other. Only then all the projects will happen. Everyone should cooperate. Every project started by Patriji is very, very important. So we all need to understand what group consciousness is all about. And we all need to understand how we all should respect each other, give value to each other. And most important quality that we need to really, really, really learn is friendship. We need to be friends first with ourselves through meditation, and meditation is the most important thing. Let's become friends with ourselves first. And that is the order that Patriji says, my dear friends, my dear masters, and my dear gods. When he said in the first sentence, the first part of the sentence, my dear friends, is you need to become friends with yourselves through learning the science of meditation. Friendship will happen only when you understand the science of meditation. Through the science of meditation, you will understand the science of friendship. You become friends with yourselves, and then you become friends with each and every person, each and every animal, each and every bird, with nature. After that, you become a master of yourselves. You win over yourselves. That is when you become a master. And after that, he says, my dear gods, we are all co-creators. We created this wonderful Maheshwara Mahapyramid. We are going to create such a beautiful Patriji Shakti Sthal. Claps to Patriji Shakti Sthal. We are all co-creators. We create. We create it together. Everyone's hand is in there. So that is why he says, my dear friends, my dear masters, and my dear gods. So remember, my dear friends, that group consciousness is the most important thing. To be in cooperation, to respect each other, to listen to others, to learn from others. No matter what or who they are. It doesn't matter who it is coming from, it matters what is that person saying. So let us all respect each other, throw all the ego, all the separatism, all the greed, everything, and let's become one with each other. All the jealousies, all the hatreds, all the animosities, vanities, everything. And let's be together in gratitude towards Patriji. Patriji always wants us to be in Vasudhaika Kutumbakam. And that is what we all want. That is what we all need. So
That is what I wanted to tell today, my dear friends. Let us all live in pure group consciousness. Thank you very much, my dear friends, my dear masters, and my dear gods. మనందరికీ తెలంగాణ ధ్యాన గద్దర్ తెలుసండి, భూపతిరాజు గారు పాట చాలా అద్భుతంగా పాడతారు. మరి సార్ పాట పాడవలసిందిగా కోరుకుంటూ, సార్ పాట పాడే ముందు మరి పత్రిజీ శక్తి స్థల్కి రామారావు గారు, అత్తాపూర్ నుంచి రామారావు గారు రండి సార్. పత్రిజీ శక్తి స్థల్కి కావాల్సిన ఐరన్ మొత్తం ఇస్తానని మాట ఇచ్చారండి, రండి సార్. ఎస్ అంటే ఎలా వస్తాయో చూడండి. ఇరవై సంవత్సరాలు వయసులో ఉన్న మా రామారావు గారు ఎంత ఎంకరేజ్ చేస్తాడు ట్రస్టీలను, కానీ ఇక్కడ జరిగే ప్రతి అభివృద్ధి గురించి చిన్నగా చెప్తాడు. ఏమవుతుంది సార్, ఎలా సార్, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్, ఇలా చేయండి. ఇంత గొప్పగా ఈ ప్రతిష్టాకరమైన ప్రాజెక్ట్ పర్మిషన్ వచ్చింది సార్ అని చెప్పంగానే, సార్ దానికి కావాల్సిన ఇనుము ఇస్తాను సార్, చిన్నగా కనిపించాడు. ఎందుకంటే 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు తప్ప పూర్తి చేసుకుంటాడు మా రామారావు గారు. శక్తిస్థల్ గురించి వారి మాటల్లో ఇందాం. 2 కరెక్షన్లు సార్. నా వయసు 88, 80 కాదు. నేను చెప్పినది ఇప్పుడు పిల్లర్స్ రెడీ ఉన్నాయి, 36, 38. దానికి కంప్లీట్ స్టీల్ ఇస్తాను, ఆ పిల్లర్స్ వేయండి, ముందుకు వెళ్ళండి అని చెప్పాను. దాని మీద ఉంటాను. ఇంకా ముందు కూడా నేను దాంట్లో సహకరిస్తాను. ఎంత వీలుంటే అంత చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మీ ఇన్స్పిరేషన్ కావాలి సార్. 88 సంవత్సరాలు రామారావు గారు శక్తిస్థల్ గురించి ఇంత తపన పడుతున్నారంటే అది మీకు మా ఇన్స్పిరేషన్. రైట్, కంటిన్యూ చేయి. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మరి నాకు రావడము, ఆ పాటలను చైతన్యం చేయడానికి ఉపయోగపడ్డాయి. కానీ పత్రిసారి గురించి ఎన్నో పాటలు ఉండాలన్న కళ. అందుకు సోలాపూర్ చంద్రశేఖర్ రెడ్డి ఒక కవితను రాసిండు ఆయన. ఆ కవిత చదివిన తర్వాత నేను చాలా ఆశ్చర్యపోయినా, అంటే ఇలా ఉంటుందా అని చెప్పి. అప్పుడు పత్రిసారి గురించి ఎలా చెప్పాలో ఈ పాట ద్వారా మొత్తం చెప్పిండు. ఒక 5 నిమిషాలు ఈ పాట పాడదాం. ఓకే, థ్యాంక్ యూ. పత్రిజీ అంటే ఎవరు తెలుసా అందరికీ? తెలుసు కదా. పాట ద్వారా చెప్తాను నేను పత్రిజీ ఎలా ఉంటాడు. పత్రిజీ అంటే పత్రిజీ అంటే సృష్టిని నడిపిస్తున్న మూల చైతన్యానికి ప్రతిరూపం. సృష్టిని నడిపిస్తున్న మూల చైతన్యానికి ప్రతిరూపం. దశావతారాల తరువాత ధ్యానావతారాన్ని ఎత్తి, దశావతారాల తరువాత ధ్యానావతారాన్ని ఎత్తి సత్యలోకాన్ని స్థాపించడానికి, సత్యలోకాన్ని స్థాపించడానికి సావిత్రమ్మ కడుపున జన్మ తీసుకున్న మహా అవతారం పత్రిజీ అంటే. మన కళ్ళెదుట కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తు దేవుడు,
మన కళ్ళెదుట కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తు దేవుడు లక్షలాది పుస్తకాలు చదివి సారము గ్రహించి పుడమి పైన నరుడిగా నడిచిన గ్రంథాలయం దేశ విదేశాలలో లక్షలాది ధ్యానులను వేలాది బ్రహ్మర్షుల బ్రహ్మ విద్వరిష్టలను ధరణి పైన ధ్యాన జగతు నిర్మించడానికి ధరణి పైన ధ్యాన జగతు నిర్మించడానికి ధ్యాన జగతు గురువులను తయారు చేసిన సర్వాత్మ పత్రిజీ అంటే పత్రిజీ అంటే చిన్నవాణి పెద్దవాణి బీదవాణి ధనవంతుని జ్ఞానిని అజ్ఞానిని సమానంగా చూసి చిన్నవాణి పెద్దవాణి బీదవాణి ధనవంతుని జ్ఞానిని అజ్ఞానిని సమానంగా చూసి శ్వాస మీద ధ్యాస అంటూ ధ్యానము బోధించి నీ శ్వాసే నీ గురువని గుట్టు ఎరుక చెప్పి శాకాహారమే మనిషికి సరి అయినది అంటూ తానే వండి వడ్డించి తినిపించి శాకాహారమే మనిషికి సరి అయినది అంటూ తానే వండి వడ్డించి తినిపించి అహింసా జీవితము ఆచరించమంటూ అహింసా జీవితము ఆచరించమంటూ అందరిలో తనను తాను చూసుకున్నా పరమాత్మ పత్రిజీ అంటే నీ ఇంటికి వచ్చి నీతోటే ఉండి నువ్వు ప్రేమతో పెట్టిన తాజా రొట్టెలు తిని నీ ఇంటికి వచ్చి నీతోటే ఉండి నువ్వు ప్రేమతో పెట్టిన తాజా రొట్టెలు తిని వేడి వేడి మెతుకులతే పంచభక్ష పరమాన్నంగా నువ్వు పెట్టిన పిడికెడు వేడి వేడి మెతుకులనే పంచభక్ష పరమాన్నంగా రగించి నులక మంచంపై నా శోలాపూరు చెద్దరుపై హాయిగా నిద్రించిన ప్రేమమూర్తి పత్రిజీ ఆనాడు ద్వాపరమున బీదకు చేలుని ఆనాడు ద్వాపరమున బీదకు చేలుని ఆత్మీయంగా అలుముకున్న శ్రీకృష్ణుడు పత్రిజీ పత్రిజీ అంటే ప్రతి ఏటా కడుతాల్లో ధ్యాన మహాచక్రాల్లో లక్షలాది యోగులకు అన్నదానం అందించి స్వయంగా తన చేతులతో అన్నపూర్ణ మాదిరిగా పిలిచి వడ్డించి సేవ మార్గమును చూపించెను ఎన్నెన్నో భాషలలో ఎన్నో మ్యాగజైన్స్ నడిపి ప్రాంతీయ భాషలలో అనువదింపజేసి ఎన్నో దేశాల మాస్టర్ల జ్ఞానమును మానవ జాతికి అందించిన సరస్వతి పుత్రుడు పత్రిజీ అంటే ఒక శకానికి కాదు కాదు ఒక యుగానికి ప్రతినిధి ఒక శకానికి కాదు కాదు ఒక యుగానికి ప్రతినిధి ఒక యుగ పురుషుడు మన పత్రిజీ ఒక యుగ పురుషుడు మన పత్రిజీ ఒక యుగ పురుషుడు మన పత్రిజీ అంతే కదా పత్రిజీ అంటే అవునా కాదా అది పత్రిజీ అంటే పత్రిజీ అంటే చాలా పత్రి సార్ తోటి కలిసి తిరిగిన వాళ్ళు ఈ పాట చాలా ఫీల్ అయ్యారు అందుకే ఆ కవిత నేను పాటగా మార్చుకున్నా ఆగదు 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 ఈ ధ్యాన ప్రచారము ఆగదు 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 ఈ ధ్యాన ప్రచారము ఆగదు
ధ్యాన జగత్తు అయ్యే వరకు ఆగదు 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 ఈ ధ్యాన ప్రచారము ఆగదు 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 ఈ ధ్యాన ప్రచారము ఆగదు ఆగవు 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 ఈ శాకార ర్యాలీలాగవు ఆగవు 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 ఈ శాకార ర్యాలీలాగవు శాకార జగత్తు అయ్యే వరకు ఆగవు ఆగవు ఆగదు ఈ ధ్యాన ప్రచారము ఆగదు 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 ఆగవు ఈ పిరమిడు నిర్మాణాలాగవు పిరమిడు జగత్తు అయ్యే వరకు ఆగదు 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 ఈ ధ్యాన ప్రచారము ఆగదు 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 పత్రిజీ శక్తి స్థల్ మరో ప్రపంచ క్షేత్రం అయ్యే వరకు ఆగదు 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 ఈ ధ్యాన ప్రచారము ఆగదు 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 ఈ ధ్యాన ప్రచారము ఆగదు ఆగదు. ఎందుకంటే పత్రి సార్ మనందరినీ నడిపిస్తూ ఉంటాడు. ఆయన ఆపడానికి ఓలే మనల్ని ఉరకబెట్టడానికి పెట్టిండు. ఇంకా విజయభాస్కర్ రెడ్డి సార్ గురించి ఇంకా ఆయన ఏదో అశోక బిల్డర్ ఎట్టంటే నాకు అర్థమైంది. ఏమయ్యా భూపతి రాజు ఏమయ్యా, ఎందుకంటే ఆయన అశోక బిల్డర్ కావడానికి కారణం ఉంది. ఎందుకంటే 24 గంటలు అన్నీ గిర్రా తిరిగింది కాబట్టి. మనోళ్ళకి అంత ఉరుకులాట నిమ్మలంగా ఉంటారు సార్, మీ ఉరుకులాటకు వాళ్ళు ఆగుతలేరు. కాబట్టి ఇక్కడ ఎనర్జీ అంటే మళ్ళీ విజయభాస్కర్ రెడ్డి ద్వారా ఇంత పత్రిజీ ప్రతి ఒక్క నిజంగా గొప్ప వర్క్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు బ్రహ్మాండమైన వర్క్ నడుస్తూ ఉంది. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పత్రిజీ శక్తి స్థల్ కోసం మా మాధవకి ఏడుందా అక్క, నేను నీ అంటుంటా. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గత 2 సంవత్సరాలుగా తెలంగాణలో 33 జిల్లాలలో ప్రతి లాస్ట్ సండే నాడు ఒక గొప్ప శాకాహార ర్యాలీలు జరపాలని ఖమ్మంతో ఒక కొత్త ఖమ్మంతో స్టార్ట్ అయ్యి ఎంత అద్భుతంగా జరుగుతున్నాయంటే, ఈ మధ్యకాలంలో భూపాలపల్లి అని ఎక్కడో తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతంలో అడవి ప్రాంతంలో ఉన్న అక్కడ ర్యాలీ చేశారు. దాదాపు 1200 మంది వచ్చారు. ఎమ్మెల్యే గారు చూసి ఇంతమంది వచ్చారని చెప్పి ఆయన రావడం, ఆయన పిరమిడ్కి సపోర్ట్ చేస్తాను, శాకాహారి నేను 15 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి అక్కడ అనౌన్స్ చేసి ఎంత గొప్పగా చేస్తున్నాడు భూపతి గారు అంటే, పాపం ఆయన నేను నిద్రపోనియ మాట వాస్తవమే, ఇంట్లో ఉండొద్దు. ఆయన గత చరిత్ర చెప్పాలన్నా తెలుసా తెలియదా? అయ్యో అట్లా మాజీ నక్సలైట్ AK-47 విన్నారా? ఎన్ని సంవత్సరాలు వేసుకుని మెడకు? 5 సంవత్సరాలు AK-47 వేసుకొని మనలాంటి వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేసి, కానీ ఒక్కరిని చంపలేదు, ₹1 ఇంటికి తెచ్చుకోలే. ఎందుకంటే ధ్యాని కాబట్టి ఆ గొప్పతనం. ఒక నక్సలైట్ ఉండి ఈనాడు ఈ PSS మూమెంట్లో ఒక గొప్ప వ్యక్తిగా పాటలతో ఉర్రూతో లెగిస్తూ, ఇప్పుడు పత్రి గారి గురించి నిజంగా నేను ఇన్స్పైర్ అయిన భూపతి. పాట రూపంలో ఎంత బాగా చెప్పావంటే ఒకసారి గట్టిగా అభినందించాలి ఈ కళాకారుని. థ్యాంక్ యూ లక్ష్మి. నేను ఎంత స్టేజ్ మీదకి రావద్దన్నా ఇలా చూడంగానే ఇలా గురించి చెప్పడానికి వస్తున్నా తల్లి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా అందరిలో ఒక కొత్త చైతన్యాన్ని, ఉత్సాహాన్ని తీసుకొచ్చారు భూపతిరాజు గారు. మరి ఆ సార్కి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, సీనియర్ మాస్టర్లు ఎంతోమంది ఉన్నారండి. రకరకాల ప్రాంతాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి ఎంతోమంది మాస్టర్లు ఈ కార్యక్రమం కోసం వచ్చి ఉన్నారు. మరి వారి సందేశం తీసుకోవాలి, కానీ సమయాభావం ఉండటం వల్ల సీనియర్ మాస్టర్ల సందేశాలన్నీ రేపు తీసుకుందాం. ఇప్పుడు కాసేపు ధ్యానం చేద్దాం. ఇప్పుడు ఆగదు ఆగదు అన్నారు కదా, ఆ ఆగదు అనటానికి కాసేపు ఆగి ధ్యానం చేస్తే ఈ శక్తి ఆగకుండా తీసుకెళ్ళిద్ది. మరి కాసేపు ధ్యానం చేద్దాం మిత్రులారా. మ్యూజిక్ సార్. హాయిగా కూర్చుందాం. కళ్ళజోడు ఉన్నవాళ్ళు కళ్ళజోడు తీసేసి పాదాలు 2 క్రాస్ చేసి వేళల్లో వేళ్ళు పెట్టుకొని శ్వాస మీద ధ్యాస, హాయిగా కూర్చుందాం. పత్రిజీ శక్తి స్థల్ సమక్షంలో స్వర్ణమాల పత్రి గారి ఆధ్వర్యంలో సామూహిక ధ్యానంలో మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో మనందరం కొలువై ఉన్నాం. హాయిగా కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస.
హాయిగా కూర్చుందామండి. ఇక్కడ ప్రతి ఒక్కరం కూడా కళ్ళు మూసుకుని కూర్చుందాం. కళ్ళజోడు ఉన్నవారు కళ్ళజోడు తీసేద్దాం. శ్వాస మీద ధ్యాస, హాయిగా శ్వాసానుసంధానం. పత్రి గారి వేరునాద ధ్యానంలో మనం హాయిగా ధ్యానం చేద్దాం.